హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తయారు చేయబోయేది మసాలా చికెన్ కర్రీ. దానికోసం నేను ముందులోకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పుదీనా, కొత్తిమీర, ధనియా పొడి, కారం పొడి, కాయ, చికెన్ మసాలా, పెరుగు మసాలా. ఇవన్నీ ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత మసాలా అనేది ముక్కకు బాగా పట్టేలాగా కలపాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పైనుండి ఆయిల్ అనేది అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా మంచిగా మ్యాగ్నేట్ అయితే చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దీని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, టమాటా, పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఇప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా కలపాలి. ఉన్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత కప్పి ఉంచుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాను. నాకు గ్రేవీగా కావాలి కాబట్టి వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక 10 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. కర్రీ రెడీ.